హాయ్ అండి. నేను మీ మాధవిని. ఏ కూరలో అయినా సరే ఈ పొడి కొద్దిగా వేసుకుంటే కూర టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఈరోజు నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికే అమ్మ ఈ సాంబార్ పొడి చేయాలి అని అన్నీ రెడీ చేసుకుంటూ ఉంది. ఎలాగో చేస్తుంది కదా అని నేను వీడియో తీసానండి. ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఎంతెంత క్వాంటిటీలో కావాలో. ధనియాలు వచ్చేసి 100 గ్రాములు తీసుకుంది. ధనియాలని ఇలా దోరగా వేయించేసి ఏదైనా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. ఇవి కూడా వేయించుకొని పక్కన పెట్టేసి మెంతులు 1 టీ స్పూన్ దాకా తీసుకొని వాటిని కూడా వేయించేసుకోవాలి. అలాగే ఒక 10 లేదా 12 ఎండుమిరపకాయలు, కరివేపాకు కొద్దిగా వీటిని కూడా వేయించి పక్కన పెట్టేసుకొని ఇవన్నీ కొద్దిగా ఆరిన తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోనే ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే కొద్దిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. కల్లుప్పు వేసుకోవాలి, నార్మల్ సాల్ట్ కాకుండా రాక్ సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మీడియం సైజు 2 వెల్లుల్లి గడ్డలు తీసుకొని ఇలా పాయలుగా విడదీసి వేసుకోండి. అలాగే 50 గ్రాముల దాకా పసుపు కూడా వేసుకోవాలి. 100 గ్రాముల ధనియాలకి 50 గ్రాములు పసుపు పడుతుంది. ఇవన్నీ కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ సాంబార్ పొడిని ఏదైనా సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఒక 2 నెలల వరకు నిల్వ ఉంటుందండి. దీన్ని ఎక్కువగా ఒంగోలు అటు సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అటు సైడ్ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ గురించి. ఈ పొడి ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలండి. ఇంకా కూరలో ఏం వేయాల్సిన అవసరం లేదు. అంటే మనం పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి అన్ని వేస్తాం కదా, అవేం అవసరం లేకుండా ఈ పొడి ఒక్కటి వేసుకుంటే చాలు. నాన్ వెజ్ కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ సూపర్ టేస్ట్ ఉంటాయి. ఈ పొడి నేను ఇంట్లో వాడతాను. ఎప్పుడు అమ్మే చేసి పంపిస్తూ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.